హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం జనవరి 4వ తేదీ చూడబోతున్నాం. మరి జనవరి 4th యొక్క ఇంపార్టెన్స్ ఏమి, కేంద్ర అధికారులపై సిబిఐ అనేది ఏ రాష్ట్రంలో అయినా సరే వాళ్ళ మీద కేసు నమోదు చేసుకోవచ్చు, వాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదనేసి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందనమాట. అదే మాదిరిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2 కొత్త డిపాజిట్ పథకాలు కూడా రావడం జరిగింది. ఆ యొక్క 2 పథకాలు ఏంటివి, ఎందుకు పనికొస్తాయి, ఎవరి కోసం ఉద్దేశించబడినవి, మరి బ్యాంక్ నెట్ పోర్టల్ అంటే ముఖ్యంగా ఎన్పిఏ అవుతూ ఉంటాయి. ఈ యొక్క అప్పుడైనప్పుడు ఈ యొక్క బ్యాంకులు ఆ యొక్క ఆస్తులను వేలం చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఒకే పోర్టల్లో పెడతారు. దానివల్ల ఆ యొక్క వేలం పట్ల ఎవరు పాల్గొనవచ్చు, ఎంత ఆస్తులు ఉన్నాయి అన్నీ కూడా ఈజీ కనుక్కోవడానికి పనికొస్తుంది. మరి భారతదేశంలో పేదరికం తగ్గింది అనేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ సర్వే చేయడం జరిగింది. మరి ఏ మేరకు తగ్గింది, ఎంత % తగ్గింది అని చూడబోతున్నాం. మరి ఇక ద్రవ్యోల్బణం యొక్క లెక్క కూడా మారుతూ ఉంది. ఈ గతంలో 2011 బేస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా 2023 బేస్ చేసుకుంటారు అనమాట. మరి ఖోఖో ప్రపంచంలోనే మొట్టమొదటి క్రీడలు ఖోఖో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అది మొట్టమొదటిగా జరిగేది ఇండియాలో, న్యూఢిల్లీలో. మరి ఖోఖో వరల్డ్ కప్ అనేది మనకు దానికి ట్రోఫీ ఏ విధంగా ఉంది, మస్కట్ ఏ విధంగా ఉంది అని చేశారు. మరి ఇక్కడ ట్రోఫీ ఏమైంది, మస్కట్ ఏముంది, ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, ఏ స్టేడియంలో జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి కూడా నేర్చుకుంటాం. మరి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 7 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా రాష్ట్రపతి తెలియపరిచింది. మరి ఆ 7 ప్రదేశాలు ఏంటివి, ఇవన్నీ కూడా రాబోయే ఎగ్జామినేషన్స్లో ఏపీ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ ప్రతి దాంట్లో కూడా మరి మన పనికొస్తాయి. వాటితో పాటుగా రైల్వే ఎగ్జామినేషన్స్ అయితేనేమి, ఎస్ఎస్ ఎగ్జామ్స్ అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అయితేనేమి అన్నిటి కూడా బాగా పనికొస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఈవీ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మీరు మనకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే 8688080880 మీకు నెంబర్ కాల్ చేసి, లేకుంటే మాకు వాట్సాప్ నెంబర్ యాడ్మిన్ మెసేజ్ చేసి మీరు గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉందన్నమాట. సో కోర్స్ నచ్చితే మీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంగ్లీష్ కానీ జీకే కానీ మీకు చాలా ఉపయోగపడే విధంగా మీకు తయారు చేయడం జరిగింది. మీరు నచ్చితే కోర్స్ పర్చేజ్ చేసుకోండి మిత్రమా. నౌ కమ్ టు జనవరి 4th ప్రత్యేకత. మరి జనవరి 4th అంటేనే మనకి ఇంపార్టెంట్ ఏమంటే, ఇది ముఖ్యంగా గుడ్డి వాళ్లకు, కళ్ళు చూపు లేని వాళ్లకు ఒక మహానుభావుడు ఒక లిపినిచ్చి వెళ్ళాడు. ఆ లిపి పేరే మనకు తెలుసు, బ్రెయిలీ లిపి అంటాం. బ్రెయిలీ లిపి, ఇక బ్రెయిలీ లిపి వల్ల గుడ్డి వాళ్ళు అక్కడ అసలు ఏ రైటింగ్ ఉంది, ఏముంది వాళ్ళు చదువుతున్నారు, దాన్ని అర్థం చేసుకుంటున్నారనమాట. అటువంటి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి ఈయన ఆరాధ్య దైవుడు అని చెప్పచ్చు మనం. అటువంటి ఆయన బ్రెయిలీ లిపి సృష్టికర్త అయినటువంటి లూయిస్ బ్రెయిలీ యొక్క జన్మం ఎప్పుడంటే జనవరి 4వ తేదీ. అందులో ఆయనకు జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జనవరి 4th మనం జరుపుకుంటాం అనమాట. మరి ఈయన జన్మించింది ఎప్పుడంటే 1809 జనవరి 4వ తేదీ జన్మించారు. మరి ఇదే నెలలోనే మరణించింది తక్కువ వయసులోనే 1852 జనవరి 6వ తేదీ నాడు మరణించడం జరిగింది. మరి ఈయన అదే మాదిరిగా సర్ ఐజాక్ న్యూటన్ అయినటువంటి ఈయన గొప్ప ప్రపంచ భౌత శాస్త్రవేత్త, మరి గణిత శాస్త్రవేత్త, మరి ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి సర్ ఐజాక్ న్యూటన్ గారి యొక్క జయంతి కూడా ఈరోజు మనం జరుపుకుంటాం. మరి జనవరి 4th చూసినట్టయితే ఇమ్మీడియట్గా మనం డిసెంబర్ 4th గురించి ఒక ఐడియా వేయండి. సో జనవరి 4th ఏం చెప్తున్నాం, ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం అయితే మరి డిసెంబర్ 4th అంటే కొన్నిసార్లు మీరు లింకప్ చేసుకుని పోతే మనకి ఈజీగా ఉంటాయి అన్నమాట. మరి డిసెంబర్ 4th ఏమంటే ఇండియా పరంగా నేవీ డే జరుపుకుంటాం మనం. సో నేవీ డే మరి నేవీ డే ఎప్పుడంటే డిసెంబర్ 4th. మరి ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, ఇండియా సెలబ్రేట్స్ నేవీ డే ఆన్ డిసెంబర్ 4th టు ఆనర్ ది ఇండియన్ నేవీస్ అచీవ్మెంట్స్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ద కంట్రీస్ సెక్యూరిటీ. ద డే కమెమరేట్స్ ద సక్సెస్ ఆఫ్ ఆపరేషన్ ట్రైడెంట్. ఏమంటే ఆపరేషన్ ట్రైడెంట్ సక్సెస్ అయింది. మరి ఆపరేషన్ ట్రైడెంట్ ఏ దేశం మీద మనం పెట్టాము కూడా మనం నేర్చుకుంటాం ఇక్కడ. సో ఏ డేరింగ్ నేవల్ అటాక్ అండ్ పాకిస్తానీస్ కరాచీ హార్బర్ డ్యూరింగ్ ది 1971 ఇండో పాకిస్తాన్ వార్. సో ఇక 1971 ఇండో పాకిస్తాన్ వార్ అప్పుడే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపడి కొత్త దేశంగా సృష్టించబడింది. ఇక్కడ ఆ యొక్క ఆపరేషన్ పేరు ఏమంటే ఆపరేషన్ ట్రైడెంట్. ఇక ఆపరేషన్ ట్రైడెంట్లో కరాచీ హార్బర్ మీద ఇండియన్ నేవీ అటాక్ చేసి భారీగా దెబ్బ కొట్టి అక్కడ పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. దానికి గుర్తుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం 4వ తేదీ నాడు, డిసెంబర్ 4వ తేదీ నాడు మన నేవీ డేని జరుపుకుంటాం. మరి ఆపరేషన్ ట్రైడెంట్ ఏంటి అంటే, ఆపరేషన్ ట్రైడెంట్ మీన్స్ ఆన్ డిసెంబర్ 4th 1971 ద ఇండియన్ నేవీస్ వెస్టర్న్ నేవల్ కమాండ్ లాంచ్డ్ ఏ సర్ప్రైజ్ అటాక్ ఆన్ కరాచీ, సింకింగ్ 4 పాకిస్తాన్ వెజల్స్ అండ్ క్రిప్లింగ్ పాకిస్తాన్స్ కీ పోర్ట్. చూసారా, వాళ్ళు దారుణంగా అన్ని షిప్లకు ముంచిపడేసినాం. ది ఆపరేషన్ వాజ్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద వార్, షోకాజింగ్ ద
ఇండియన్ నేవీ స్కిల్ బ్రేవరీ అండ్ ప్రెసెషన్. సో దాని సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీ నాడు నేవీ డే జరుపుకుంటాం. జనవరి 4 బ్రెయిలీ డే, మరి డిసెంబర్ 4 ఇండియా యొక్క నేవీ డే అని మీరు గుర్తించండి. తర్వాత చూస్తే కేంద్ర అధికారులపై కేసు నమోదు చేసుకోవడానికి సిబిఐకి రాష్ట్రాల అనుమతి లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పిచ్చింది. మరి ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులు వస్తే మాత్రం అవి ఖచ్చితంగా మీరు ఇంపార్టెంట్గా భావించండి. ప్రతి ఎగ్జామినేషన్ అంటే రాష్ట్ర హైకోర్టు కావచ్చు, తెలంగాణ హైకోర్టు కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే వీటిని మనం క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్నీ అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ తీర్పులన్నీ కూడా, వాళ్ళు ఇచ్చే మెసేజ్లన్నీ కూడా మనకు చాలా మంచిగా భావించాలి. ఇది కూడా అంటే సిబిఐకి రాష్ట్రాల అనుమతి అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు, విచారించవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఎందుకంటే గతంలో మన రాష్ట్రంలో కూడా సిబిఐ నిషేధించడం జరిగింది. సో సిబిఐ కూడా అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సిబిఐ మాకు వద్దు అని చెప్పడం జరిగింది, అందులో సిబిఐ రాలేదు. ఇప్పుడు కూడా మమతా బెనర్జీ గారు మా రాష్ట్రానికి సిబిఐ వద్దని చెప్పింది, కానీ సిబిఐ అక్కడ వెళ్ళడం లేదు. ఇప్పుడు తీర్పు ఏం చెప్పిందంటే దానికి సంబంధం లేదు, ఖచ్చితంగా సిబిఐకి రైట్స్ ఉంటాయి, వెళ్ళిపోయి అరెస్ట్ చేయొచ్చు, రాష్ట్రాల ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులపై సిబిఐ కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసిందనమాట. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా సుప్రీం కొట్టిపడేసింది. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిందనమాట, ఓకే అనేసి. కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే లేదు, వాళ్లకు ఎటువంటి రూల్స్ లేదు, డైరెక్ట్గా వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు, రాష్ట్రం ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు ఈరోజు తెలియజేసిందన్నమాట. మరి ఎస్బీఐకి 2 కొత్త డిపాజిట్ పథకాలు ఆ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు ప్రవేశపెట్టారు. ఆ 2 పథకాలు ఏందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఇక స్కీమ్స్ వచ్చినప్పుడు రాష్ట్రాలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. సో ఎస్బీఐ లాంచ్డ్ హర్ ఘర్, చూడు కదా, హర్ ఘర్ లఖ్పతి, ఓకే ఇవన్నీ అనమాట. అండ్ అది స్కీమ్ అనమాట, లఖ్పతి స్కీమ్. అండ్ ఎస్బీఐ ప్యాట్రాన్ ఎఫ్డి స్కీమ్, ఓకే ఇది వచ్చేసేమి ఇది ఆర్డి స్కీమ్, రికరింగ్ డిపాజిట్, ఇది వచ్చేసేమి ఫిక్స్డ్ డిపాజిట్. ఒకటేమో ఆర్డి స్కీమ్, ఇంకోటేమో ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట, స్కీమ్ ఫర్ కస్టమర్స్. చూస్తే డిపాజిట్ను ఆకర్షించేందుకు హర్ ఘర్ లఖ్పతి మరి ఎస్బీఐ ప్యాట్రాన్స్ అనే పేరిట 2 సరికొత్త పథకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిందనమాట. సో ఇదేమంటే బ్యాంకు ఖాతాదారులు పొదుపు చేసిన డబ్బులు వృద్ధి చెందడంతో పాటుగా ఆర్థికంగా వారు వెసులుబాటు ఉండేలా ఈ యొక్క పథకం రూపొందించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి పిఎస్ శెట్టి వెల్లడించారు. సిఎస్ శెట్టి మన తెలుగు వ్యక్తి అయినందుకు మనం గర్విద్దాం. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరండి? పిఎస్ శెట్టి అనమాట. మరి అందులో మొదటిది ఏమంటే హర్ ఘర్ లఖ్పతి, ఓకే ఏమైంది హర్ ఘర్ లఖ్పతి అనేది ఆర్డి, ఓకే. మరి ఆర్థిక భద్రత కోరుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ₹1,00,000 నుంచి ₹1,00,000, ఆ తర్వాత తదుపరి లక్ష హెచ్చింపులో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల, ఆ విధంగా డిపాజిట్ లక్షలే, 100,000, 1,00,000, 2 lakhs, 3 lakhs, 4 lakhs, ఆ విధంగా డిపాజిట్లు చేసుకోవచ్చు. సో ప్రీ క్యాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్, ఇది రికరింగ్ డిపాజిట్ ఆర్డి, రికరింగ్ డిపాజిట్లకు కనీస కాల వ్యవధి 12 months, అంటే ఖచ్చితంగా అయితే వాళ్ళు 1 year. మినిమం డబ్బులు ఎంత పెట్టుకోవాలా? 1 పెట్టుకోవాలా, 1 lakh, మళ్ళీ మ్యాక్సిమం లాక్లు ఎంత పెట్టుకోవచ్చు. సో దీని కాల పరిమితి కూడా ఎంత? 1 year. సో 12 months కాగా గరిష్ట వ్యవధి 120 నెలలు, అంటే ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు, ఓకేనా. సో కనిష్టం వచ్చేసి 1 సంవత్సరం, గరిష్టం వచ్చేసి 10 సంవత్సరాలు. కనిష్టం 1 సంవత్సరం, గరిష్టం వచ్చేసి 10 సంవత్సరాల వరకు దీన్ని మనం పెట్టు. హర్ ఘర్ లఖ్పతి 1 lakh, ఇది వచ్చేసి ఆర్డి స్కీమ్ అనమాట. 1 lakh మొదలుకొని అది లక్షల్లో అది పోతూ ఉంటుంది, 1 lakh, 2 lakhs ఆ విధంగా ఉంటుంది. మినిమం అయితే మీరు 1 year పెట్టాలి డిపాజిట్, మ్యాక్సిమం 10 years తర్వాత కూడా మనం పెట్టుకోవాలన్నమాట. మరి రెండో స్కీమ్ ఏమంటే ఎస్బీఐ ప్యాట్రన్స్. ఇదేమంటే ఇది టర్మ్ డిపాజిట్, ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకం. ఇదేమంటే 80 సంవత్సరాలు దానికి పైబడిన వాళ్ళు మాత్రమే దీన్ని వాడుకోవచ్చు. ఓకే, 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎస్బీఐ ప్యాట్రన్ వాడుకోవచ్చు అనమాట. ప్రస్తుత కొత్త ఖాతాదారులు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఇస్తున్నటువంటి వడ్డీ రేట్లపై మరో 10 బేస్ పాయింట్లు అదనపు వడ్డీ దీనికి లభిస్తుంది. సో ఆల్రెడీ మనకి సీనియర్ సిటిజన్కి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకు వడ్డీ రేట్ ఎక్కువ. మరి 80 ఏళ్ళు దాటి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకంటే ఇంకా 10 బేస్ పాయింట్లు మళ్ళీ అదనంగా వడ్డీ ఇల్లు పొందొచ్చు అనమాట.
రికరింగ్ డిపాజిట్ రేట్లు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ స్థాయిలోనే ఉంటాయి. ప్రస్తుత ఏడాది కంటే ఎక్కువ కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.8%, 2 ఏళ్లకు మించితే 7%, 3-5 ఏళ్ళ వ్యవధి అయితే 6.75%, 5-10 ఏళ్ళు అయితే 6.5% వడ్డీని చెల్లిస్తారనమాట. ఇదనమాట. ఓకే, మరి ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ 2 న్యూ డిపాజిట్ స్కీమ్స్ ఫర్ కస్టమర్స్. ఏదొకటి ద 2 న్యూవర్స్, ఇది ఇంగ్లీష్ అనమాట. హర్ ఘర్ లక్పతి అండ్ ఎస్బీఐ ప్యాట్రన్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి. అంటే ఇది బ్యాంకుదే కదా, బ్యాంక్స్కి అడుగుతారటంగా మాకండి, ఏదైనా సరే అడిగే అవకాశం అయితే ఉంటుంది. మనం అన్నీ కూడా నేర్చుకోవాల్సిందే. మరి చూస్తే ఇక్కడ బ్యాంక్ నెట్ పోర్టల్ ప్రారంభం. బ్యాంక్ నెట్ పోర్టల్ ప్రారంభించడం జరిగింది. ఎందుకు ఇది అంటే చాలా ఇంపార్టెంట్. ఇది బ్యాంకులు స్వాధీనం చేసుకున్న అన్ని రకాల ఆస్తులను, ఎందుకంటే బ్యాంకులు అప్పులు తీసుకుంటారు, తర్వాత కట్టరు, ఎన్పిఐ అయిపోతుంది. సో బ్యాంకులు చాలా వరకు పంపిస్తారు కస్టమర్స్కి డిపాజిట్, మీరు మాకు డబ్బులు కట్టాలి చెల్లించండి అనేసి. ఇంకా యాడికి కానప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తనఖా పెట్టిన ఆస్తులను ఇంకా వేలం వేస్తారనమాట. అది ఇండ్లు కావచ్చు, పెద్ద బంగళాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, అన్ని రకాల ఆస్తులను ఇక మీదట ఎక్కడ పెడతారు? బ్యాంక్ నెట్ పోర్టల్లో పెడతారు, వేలానికి పెడతారు. వేలానికి ఇందుకు వీలుగా నవీకరించినటువంటి బ్యాంక్ నెట్ BANKNET పోర్టల్ను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అయినటువంటి నాగరాజు ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు, నాట్ ఓన్లీ SBI, అన్ని రకాల బ్యాంకులు, ఏ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్ ఏదైనా కావచ్చు, అన్ని రకాల బ్యాంకులు PSBలు చేపట్టే ఆస్తుల వేలం నమూనా సమాచారం ఆధారంగా ఈ పోర్టల్పై ఉంటుంది. అయితే కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లకు భిన్న రకాల ఆస్తులను గుర్తించవచ్చు. నీకైనా అవసరం ఉందనుకోండి, అన్నీ అక్కడక్కడ లోడబెట్టిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఈ పోర్టల్కి వెళ్తే చూస్తే మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఏ బ్యాంకులు ఎక్కడికి ఉన్నాయని కనుక్కోవచ్చు. అన్ని రాష్ట్రం గుర్తించవచ్చు. ఆర్థిక శాఖ ప్రకటించింది ఫ్లాట్లు, ఇళ్ళు, ఓపెన్ ఫ్లాట్లు, వాణిజ్య ప్రాపర్టీలు, ఇండస్ట్రియల్ ల్యాండ్స్, బిల్డింగులు, షాపులు, వాహనాలు, ప్లాంటు, మిషనరీ, వ్యవసాయేతర భూముల వేలం సమాచారం ఈ యొక్క పోర్టల్లో పెడతారనమాట. ఈ వివరాలన్నీ ఒకే చోట లభించడంతో విలువైన ఆస్తులను గుర్తించి వేలంలో పాల్గొనడానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో ప్రభుత్వ రంగ బ్యాంక్ రుణాలను వసూలు చేసుకోవడంలో ఈ ప్లాట్ఫామ్ గణనీయంగా సహాయపడుతుంది అంటున్నారు. ఓకే, మేము చేసేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. తర్వాత భారతదేశంలో పేదరికం తగ్గుతూ ఉంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ సర్వే తెలిసిందనమాట. సో అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే అది పేదల దేశమని, అక్కడ జనాలు సరిగా ఉండరని అభిప్రాయం. బట్ రాను ఇటీవల కాలంలో పేదల జనాభా తగ్గుతూ ఉంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ చెప్పింది. దీనికి రకరకాల కారణాలు చెప్తుందన్నమాట. ఇందుకే సో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి స్కీమ్స్ అయితే లేదా కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ అయితే అవన్నీ కూడా గతంలో ఏం చేస్తారంటే డైరెక్ట్గా లబ్ధిదారులకు ఇచ్చేవాళ్ళు కాదు, మీడియేటర్స్ ద్వారా పోయేది. ఇప్పుడు అట్లా కాదు. సో కేంద్ర ప్రభుత్వం చూసినా రాష్ట్ర ప్రభుత్వం చూసినా డైరెక్ట్గా లబ్ధిదారుని అకౌంట్లో పడిపోతుంది అనమాట. ఎందుకు సో ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధిదారులకు నేరుగా తమకు ఎంత డబ్బులు అయితే కావాలనో ఆ యొక్క డబ్బులను ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే డిపాజిట్ చేస్తున్నారు. సో దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరిగింది, డైరెక్ట్గా లబ్ధిదారునికి పోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క అది కాక మళ్ళీ ఫ్రీ రేషన్ అనేసి ఇవి కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క పేదరికం తగ్గినట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ సర్వే చెప్పిందనమాట. అయితే ఇది ఎవరు ఇచ్చింది? అది ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్, SBI రీసెర్చ్ 2011-12 ఆర్థిక సంవత్సరంలో మనకి ఎంత ఉందంటే 25.7% ఉంది. అయితే గ్రామీణ ప్రాంత పేదరికం. అయితే ఇప్పుడు వచ్చే ఉంది 23-24 వచ్చే ఉంది ఏంటంటే 4.86 వచ్చి తగ్గిపోయింది. చూడండి ఇక్కడ. సో 10 years బ్యాక్ 100కు 25 మంది ఉంటే ఇప్పటికేముంది అది 100కు 5 మందికి మాత్రమే ఉందన్నమాట. అంటే పేదరికం దాదాపు తగ్గిపోయింది. ఇక్కడ గ్రామీణ పేదరికం. సో 25.7 నుంచి 4.86% తగ్గింది. మరి ఇదే సంవత్సరాలలో పట్టణ పేదరికం అయితే సో గతంలో ఎంత ఉండేది 2011-12లో 13.7 ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అది 4.09కి వచ్చింది. 4.09% తగ్గింది. ఇది కూడా అంటే గణనీయంగా ఎక్కడ తగ్గిందంటే గ్రామీణ ప్రాంతం 25 నుంచి 4.8కి వచ్చింది. పట్టణాలు అయితే గతంలో 13.7 ఉండేది, ఇప్పుడు ఏంది 4.0. దీనికి మెయిన్ కారణం ఏమంటే డైరెక్ట్గా లబ్ధిదారునికి అకౌంట్లు పడ్డమే అని రీసెర్చ్ సర్వే చెప్పిందనమాట. అయితే వార్షికంగా చూస్తే అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇది 10 yearsతో పోల్చుకుంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సో 2022-23 పోల్చుకుంటే అప్పుడు గ్రామీణ ప్రాంతం ఎంత ఉందంటే 7.2% ఉండేది. అక్కడి నుంచి నాకు ఏముంది అక్కడ 7.2 నుంచి 4.86. అదే పట్టణాల్లో అయితే మాత్రం అప్పుడు ఎంత ఉంది 4.6 ఉంది. ఇప్పుడు నాకు ఎంత 4.09 ఉంది.
ఓకే, పట్టణ పేదరికం 4.6 ఉంది, ఇప్పుడు 4.09 మాత్రం ఉందన్నమాట. అయితే వార్షికంగా చూస్తే గ్రామీణ పేదరికం 7.2% నుంచి 4.8% తగ్గింది. పట్టణ పేదరికం అయితే స్వల్పంగా 4.06 నుంచి 4.09కి పెరిగింది. సో భారత్లో పేదరిక రేటు ఇప్పుడు ఎంత ఉందంటే యాన్యువల్ యావరేజ్ తీసుకుంటే 4 నుంచి 4.5% పరిధిలో ఉన్నట్లు. అంటే అటు పట్టణాలు ఇట్లా గ్రామీణ ప్రాంతాలు రెండుకి లెక్కించుకుంటే ఓవరాల్ యావరేజ్ ఎంత ఉందంటే 4 నుంచి 4.5% ఉన్నట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ చెప్పిందనమాట. మరి చూస్తే దీనికి కారణం ఏమి అంటే పేదరికం తగ్గడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాల కారణం అనేసి ఎస్బీఐ పేర్కొంది. నేరుగా లబ్ధిదారులకు బదిలీ దీన్ని డీబీటీ అంటాం. గ్రామీణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నాం. అదే మాదిరిగా రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైతులు కూడా అన్నదాత సుఖీభవ అని ఈ యొక్క పథకాలతో వాళ్ళకి ఇస్తూ ఉంది. అదే ఎరువులు కూడా సబ్సిడీకి ఇస్తూ ఉంది. ఇవన్నీ కారణాల వల్ల పేదరికం తగ్గినట్టు చెప్తా ఉంది అనమాట. మరి ద్రవ్యోల్బణం లెక్క మారుతోంది. ఎందుకంటే 18 మందితో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయబడింది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క గ్రూపుకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు, మరి ద్రవ్యోల్బణం గతంలో ఎక్కడుండేది, ఇప్పుడు ఏ ఇయర్ మార్చబోతున్నారు, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. సో టోకు ధరల సూచి అంటే దీని ఏమంటే మనకి డబ్ల్యూపీఐ అంటాం, అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ దీని ఆధారిత ద్రవ్యోల్బణం బేస్ ఇయర్ మార్పు కసరత్తు ప్రారంభమైందనమాట. సో 18 మంది సభ్యులతో నుండి వర్కింగ్ గ్రూప్ నీకు నీతి ఆయోగ్ సభ్యుడైనటువంటి రమేష్ చంద్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. అంటే మనకి ఇక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంది కదా, ఇక ద్రవ్యోల్బణానికి బేస్ ఇయర్ మారుస్తున్నారు అనమాట. ఇక బేస్ ఇయర్ అంటే గతంలో 2011 నుంచి 2012 ఉండేదాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తుంటే 2022-23కు బేస్ ఇయర్ను మారుస్తున్నారు. సో మార్చలేదు కాబట్టి ఎందుకంటే ఇంకా 12 years బ్యాక్ తీసుకొని అదే ఇయర్ బేస్ చేసుకుంటే మనకి బాగుండదు. అందువల్ల మనకు కూడా ఏంటంటే ట్రెండ్ మార్చుకుంటూ లేటెస్ట్గా దానికి వస్తూ ఉండాలన్నమాట. సో దీనికి ఈ యొక్క ఇయర్ పెట్టినప్పుడు ఏమేమి రేట్లు ఉన్నాయి, దేన్ని లెక్కలోకి తీసుకోవాలా, ఏ వస్తువులు దీంట్లో రావాలా, ఇవన్నీ కూడా వీళ్ళు బేస్ చేసుకుంటారు అనమాట. సో దీన్ని బేస్ చేసుకున్న దానికి మొత్తం 18 మందితో అన్ని రకాల ఎక్స్పర్ట్స్ ఉంటారు. దీంట్లో అన్ని రకాల ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇక ఎక్స్పర్ట్స్ అందరిని తీసుకొని ఇక్కడ వీళ్ళందరికీ మళ్ళీ హెడ్ ఎవరంటే నీతి ఆయోగ్ సభ్యుడైనటువంటి రమేష్ చంద్, వీళ్ళందరూ కూడా అధ్యక్షత వహిస్తారనమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి బేస్ ఇయర్ ఏదంటే మనకు 2011-2012ను 2022-23కు మార్పు సిఫార్సు చేయడం ఈ యొక్క గ్రూప్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఎందుకు మార్చాలనుకున్నానంటే సో బేస్ ఇయర్ 2011-2012 గురించి చెప్తాను. దీన్ని ఏం చేస్తున్నప్పుడు మనం ఇది కాకోకుండా 2022-23 బేస్ ఇయర్కు లెక్కించుకొని మనం నెక్స్ట్ ఇక ద్రవ్యోల్బణాన్ని మనం లెక్కించడం జరుగుతుందన్నమాట. మరి గ్రూప్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం ఎకానమీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా డబ్ల్యూపీఐ ఓకే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉత్పత్తిదారుల సూచి అది మాదిరిగా దాంతోపాటుగా ఉత్పత్తిదారుల ధర సూచి పీపీఐ ప్రొడక్షన్ ప్రైస్ ఇండెక్స్ ఏర్పాటుకు వర్కింగ్ గ్రూప్ సూచనలు చేస్తుందన్నమాట. మరి ప్రస్తుతం డబ్ల్యూపీఐ పరిధిలో మొత్తం ఎన్ని ఉత్పత్తులు ఉంటే 697 ఉత్పత్తులు ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని అవి ఏ రేట్ ఉంది, ఎంత ఉంది, దీన్ని బేస్ చేసుకొని మనకి ఎప్పుడైనా సరే ఇక ద్రవ్యోల్బణం అనేది మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. ఇందులో ఇక 697 ప్రోడక్ట్స్లో ప్రైమరీ ఆర్టికల్స్ 117. మీరు అనుకోవచ్చు ఈ నెంబర్ ఏముంది సార్ అనేసి, గతంలో చాలాసార్లు ఇది అడగడం జరిగింది. సో డబ్ల్యూపీఐలో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ప్రైమరీ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే ప్రైమరీ ఎంత ఉంటే 117 ఉన్నాయి. ఫ్యూయల్ అండ్ పవర్ విభాగంలో ఇంధనం దాంట్లో మనకు 16 ఉన్నాయి. తైల రంగంలో 564 ఉత్పత్తులు ఉన్నాయన్నమాట. సో ఇవి అన్నింటిని బేస్ చేసుకొని ఈ యొక్క ధరలను బేస్ చేసుకొని మనకు ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం జరుగుతుందన్నమాట. మరి ఖోఖో తొలి ప్రపంచ కప్ ట్రోఫీలు ఆవిష్కరించారు. సో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఖోఖో తొలి ప్రపంచ కప్ జరగబోతూ ఉంది. అది కూడా మనకి ఇండియాలోనే. అందరికీ తెలుసు ఖోఖో అంటేనే మన తెలుగు రాష్ట్రాలు అయితేనేమి, పక్కన కర్ణాటక అయితేనేమి, ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఖోఖో మీద చాలా ఆడుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి దాన్ని కూడా ఒక ప్రపంచవ్యాప్తం గుర్తింపు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో భారతదేశం యొక్క కృషితో ఈ యొక్క ప్రపంచ కప్ తొలి ప్రపంచ కప్కు వేదిక అయినటువంటిది కూడా ఏదంటే ఇండియా. ఎందుకంటే ఇండియాలో అనేక రాష్ట్రాల్లో అనేక మంది ప్రజలు ఖోఖో ఆటను ఆడుతూ ఉంటారు అనమాట. మరి ఇది ఎప్పుడు జరగబోతా ఉందంటే దీనికి ఆది దేశం ఎవరంటే ఇండియా. సో మొట్టమొదట నెవర్ ఎవర్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరుగుతుందన్నమాట. ఆది దేశం ఎవరంటే ఇండియా. మరి దీనికి ద ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా KKFI అంటాం. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే
KKFI, ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అన్వీల్డ్ ద ట్రోఫీస్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ ఖో వరల్డ్ కప్. మరి దీని ట్రోఫీ అంటే ఏమి, మనం ఇస్తాం కదా, గెలిచిన తర్వాత ఒక కప్పు ఇస్తాం, ఆ కప్పుల్ని మన ట్రోఫీస్ అంటాం. మస్కట్ అంటే ఈ బొమ్మలు మనం మస్కట్స్ అంటాం అనమాట. మరి డేట్స్ ఎప్పుడు జరుగుతున్నాయంటే మనకు జనవరి 13 నుంచి జనవరి 19 వరకు 2025 సంవత్సరంలో జరుగుతుందన్నమాట. దీనికి వెన్యూ ఎక్కడ, ఆరంభం ఎక్కడవుతుందంటే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీలో మొట్టమొదటిగా అక్కడ ఆరంభం అవుతుంది, అక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది అనమాట. మరి దీనికి మస్కట్స్ ఏమి అంటే మస్కట్స్ తేజాసు తార. ఓకే, తేజాసు తార అంటే మనకు మస్కట్స్ అనమాట. ఏదైనా క్రీడ జరిగినప్పుడు అది ఒలింపిక్స్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కంపల్సరీగా మనం ఏం చేస్తామంటే దానికి మస్కట్స్ ఇస్తాం, ఆ యొక్క మస్కట్ పేరు కూడా పెడతాం అనమాట. ఇక దీని మస్కట్ల పేరు ఏమంటే తేజాస్ అండ్ తార్ అనేటివి ఇక మస్కట్స్ పేరు. మరి ట్రోఫీస్ ఏమంటే 2 రకాల ట్రోఫీస్. ఒకటి చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది, ఇంకోటి ఎక్కడ ఉంది బ్లూ కలర్లో ఉంది. ట్రోఫీ పట్టుకోలేదు కదా, సో ట్రోఫీ యొక్క అయితే బ్లూ ట్రోఫీ అనేది ఇక్కడ బ్లూ ట్రోఫీ కదా, ఇది బ్లూ ట్రోఫీ. ఇక బ్లూ ట్రోఫీ అనేది ఏమంటే ఫార్ ద మెన్స్ ఛాంపియన్స్. సో మెన్ విభాగంలో ఎవరైతే గెలుపొందుతారో వాళ్లకు బ్లూ ట్రోఫీ ఇస్తారు. మరి గ్రీన్ ట్రోఫీ ఎవరికంటే ఫర్ ద ఉమెన్ ఛాంపియన్స్, ఎవరైతే ఉమెన్ కేటగిరీ ఉంటుందో వాళ్ళకు గ్రీన్ ట్రోఫీ ఇస్తారు. కాబట్టి గ్రీన్ ట్రోఫీ ఫర్ ఉమెన్, బ్లూ ట్రోఫీ ఫర్ మెన్. ఇక మస్కట్స్ పేరేమి మనకు తేజ అండ్ తారా. తేజ అండ్ తారా అని మస్కట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, మొట్టమొదటి ఖో ప్రపంచ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది. మొట్టమొదటి వేదిక ఎక్కడ, ఇందిరాగాంధీ స్టేడియం న్యూఢిల్లీ. సో ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి మనకు కరెంట్ అఫైర్స్. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మరి దీనికి సంబంధించినటువంటి మీకు అన్ని రకాల కోర్సులు మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనకు ఉత్తమ్స్ అకాడమీలో ఏపీ అండ్ తెలంగాణ సంబంధించినటువంటి హైకోర్టు జాబ్స్ కోర్సు, రైల్వే సంబంధించినటువంటి NTPC, అదేవిధంగా ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన కోర్సు మనకు అందుబాటులో ఉందన్నమాట. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉందన్నమాట. సో నెంబర్ 8688080880 మీరు కాల్ చేయొచ్చు. కానీ మీకు ఏదైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు అనమాట. బ్యాచ్ అనేది ఫెస్టివల్ తర్వాత అంటే హైకోర్టుకు SSC CGLకు బ్యాచ్ జనవరి 16 స్టార్ట్ కాబోతూ ఉంది. మరియు జనవరి 20 నుంచి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ టైం చూస్తుంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి, కమెంట్ చేయండి. ఇంపార్టెంట్ వ్యాలిటీ కామెంట్స్కి అయితే మీకు ఖచ్చితంగా నేను రెస్పాండ్ కావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.